బాహుబలి 2 విడుదల తర్వాత ప్రభాస్ పెళ్లి ఉంటుందని అతడి పెదనాన్న కృష్ణంరాజు స్వయంగా ఒక మీడియా ఇంటర్వ్యూలో గతంలో చెప్పాడు. దీనితో టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి ఈ ఏడాది చివర్లో ఉంటుంది అంటూ అతడి అభిమానులు ఆశించారు. అయితే ప్రభాస్ మాత్రం మరొక ఏడాది ఆగాల్సిందే అంటూ క్లారిటీ ఇస్తున్నాడు. ఇక లేటెస్ట్ ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ అనుష్కతో పెళ్లి వార్తలు, ప్రభాస్కు పెళ్లి కూతురు కావాలి అని రానా గతంలో చేసిన పర్యటనపై క్లారిటీ ఇచ్చాడు. ఇప్పట్లో తనకు పెళ్లి ఆలోచనలు లేవని, తన ఇంట్లో వారు కూడా ఇటువంటి ప్రయత్నాలు చేయడం లేదని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు, ముఖ్యంగా అమ్మాయిలు తన పెళ్లి గురించి కంగారు పడవలసిన అవసరం లేదని జోక్ చేశాడు. సాహో చిత్రం తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాను అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు. ఇదే సందర్భంలో అనుష్కతో పెళ్లి ఎఫ్ఐఆర్ గురించి ప్రభాస్ మాట్లాడుతూ సినీ సెలబ్రిటీలకు ఇలాంటి ఇబ్బందులు తప్పవు, ఇలాంటి రూమర్లు రావడం చాలా సహజం అంటూ కామెంట్ చేశాడు. ఎవరైనా ఒక హీరో ఒక హీరోయిన్తో వరుసగా 2-3 సినిమాలు చేస్తే ఇలాంటి గాసిప్స్ రావడం చాలా సహజం అని ప్రభాస్ అన్నాడు. ప్రస్తుతం తనపై ఎవరు ఎన్ని రూమర్లు రాసినా తాను బాధపడనని, అవన్నీ లైట్గా తీసుకుంటాను అంటూ ప్రభాస్ మరొకసారి తన మనస్తత్వాన్ని బయటపెట్టాడు. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.